ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గురువు గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. శుభాశిషులు. శుభం. అయితే సాధారణంగా కర్మ విషయానికి వస్తే ఒకరి కర్మ ఇంకొకరికి ఖచ్చితంగా వర్తిస్తుంది. అంటే కర్మ ట్రాన్స్ఫర్ అవుతుంది. అది ప్రస్తుతం కానీ లేదంటే నెక్స్ట్ జనరేషన్లో కానివ్వండి, మన నెక్స్ట్ అంటే బర్త్లో ఖచ్చితంగా ట్రాన్స్ఫరబుల్ కర్మ అనేది మనం మాట్లాడుకున్నాం. మరి కర్మ ఒక్కటే కాదు, మనం ఇక్కడ చేస్తున్న ప్రతి ఒక్కటి కూడా అంటే ట్రాన్స్ఫర్ అవుతుందా? ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి ట్రాన్స్ఫర్ అవుతుందా? ఈ జన్మ నుంచి మరొక జన్మకి ట్రాన్స్ఫర్ అవుతుందా? అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం ఒకరికొకటి సహాయం చేశాము, అప్పుగా ఇచ్చాము, ఏదన్నా అంటే కాసేపు వాళ్ళ అవసరం ఆదుకున్నామే అనుకోండి, అది ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అంటే అది ఇక్కడికే పరిమితం అవుతుందా ఈ ట్రాన్స్ఫర్ చేయడము అనేది? లేదు, అది ఆ ట్రాన్స్ఫర్ అనేది ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ రిటర్న్లో వారికి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉండే సందర్భాలు కూడా చాలా చాలా చూస్తుంటాం. ఇవన్నీ కూడా ఏ విధంగా మారుతూ ఉంటాయి ఏంటి? మరి ఇక్కడి వరకే శాశ్వతమా? ఇలా ట్రాన్స్ఫర్ అయినాయి మరుసటి జన్మకు సంబంధం ఉంటుందా? ఉంటుంది. చాలా చక్కటి ప్రశ్న. ఇది పూర్వం నుండి కూడా దేవతల సమయం నుంచి ఇప్పటి వరకు, ఇక ముందు కూడా కలియుగాంతం వరకు జరుగుతుంది. పూర్వం మీకు తెలిసినంత వరకు రుణంతోనే జన్మలు వస్తాయి, తీర్చుకోవడం కోసం జన్మలు ఎత్తాలి అనేటువంటిది నానుడి పురాణాలు వాటిలో చెప్పడం జరిగింది. అట్లాగే తపస్సు చేసుకున్న వాళ్ళు కూడా దేవతలని మరి దర్శించుకొని వరాలు పొంది, రాక్షసులు మంచివాళ్ళు అన్ని రకాల వాళ్ళు మరి వాళ్ళు కూడా అనుభవించినట్టు కూడా చెడు కర్మలు చేస్తే మళ్ళీ జన్మలెత్తి వాళ్ళని భగవంతుడు అవతార రూపంలో వచ్చి సంహరించినట్టుగా కూడా మనకు కనబడుతోంది. అలాగే రుణం పడకూడదు. రుణం అంటే ఒకరికి మనం బాకీ పడకూడదు. ఎవరిది వాళ్ళకి సహాయం చేయొచ్చు, తప్పు లేదు. దైవం నామని చెప్పుకొని సహాయాలు చేయాలి. అయితే ఇక్కడ ధనాన్ని ఏ విధంగా అయితే దైనందిక జీవితంలో అకౌంట్ టు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తామో, అమెరికాలో అకౌంట్ అయినా, ఇంటర్నేషనల్ అకౌంట్ అయినా, స్టేట్ అయినా, ఏదైనా సరే ఇట్ ఈస్ ట్రాన్స్ఫరబుల్. ఎవరి డబ్బు ఎవరికైనా ఇవ్వచ్చు, తీసుకోవచ్చు. మనకు ఆ విషయం తేటతెల్లమైంది. అలాగే శక్తులు కూడా, భగవంతుడు ప్రసాదించిన శక్తి కూడా, తపో శక్తి కూడా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఏ తపస్సు చేయలేని వాడికి, చేసుకోలేని వాడికి కూడా మనం బలం ఇవ్వచ్చు, చెయ్యొచ్చు. వాడికి అదృష్టం, వాడి మీద మనకి ఇష్టం ఉంటే ఏ రకంగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అదే చెప్తున్నా. నేను బాగా శక్తివంతుడిని, శివుణ్ణి అనుకో కాసేపు. ఓం నమః శివాయ. అది అయితే శివుడిని ఎవరు ప్రేమించినా ఆయన తండ్రి, జగత్తుకు తండ్రి. అందుకని ఆ తండ్రి పిల్లల కోరికల్ని మంచివాళ్ళకి ఇస్తాడు, రాక్షసులకి ఇస్తాడు, అమాయకులకి ఇస్తారు, మూర్ఖుడికి కూడా ఇస్తాడు, అందరికి ఇస్తాడు. ఎందుకు ఇస్తాడంటే వాడికి కొంతమందికి బుద్ధి రావడం కోసం ఇస్తాడు, కొంతమందికి ఉన్నతి కోసం ఇస్తాడు, కొంతమందికి మంచి గుణాలు ఆపాదించడం కోసం ఇస్తాడు, సత్కర్మలు చేయడానికి ఇస్తారు. అందుకే ఆయన మహాశివుడు. మహా అంటే ఇంకా అంతకంటే గొప్ప పదం లేదు. ఇట్స్ ఎండ్లెస్. ఆ స్వరూపమే శివస్వామి. అందుకనే ఈ శివస్వామి ప్రసక్తి వచ్చింది కాబట్టి ఒక చిన్న మాట. ఈ యొక్క నామాలు చేయించడంలో 1,00,000 కోట్ల నామాలు మేము చాలా కార్యక్రమాలు మొదలుపెట్టాం. అందులో శివ స్వామిది 1,00,000 కోట్ల శివ నామాన్ని ప్రపంచవ్యాప్తంగా చేయించడానికి ఒక 6 నెలలు పైన అయింది. మేము మొదలుపెట్టి గుళ్ళల్లో, తర్వాత గ్రూపులలో, భక్తుల్లో మేము ఎక్కడ వెళ్ళైతే ఉపన్యాసాల్లో చెప్పడం, వారు అది చేస్తున్నారు, ధన్యత పొందుతున్నారు, ఆ శివానుగ్రహం పొందడానికి పాత్రత కూడా సంపాదిస్తున్నారు. దైవనామం మించిన శక్తి లేదు. వారు అనుగ్రహిస్తే అంతే మనకు సర్వము సిద్ధిస్తుంది. అలాగే ఇక్కడ శక్తి ట్రాన్స్ఫర్ కనుక మనం మాట్లాడినప్పుడు ఎలాగైతే ఈ యొక్క ధనాలు, ప్రేమలు ఇవన్నీ ట్రాన్స్ఫర్. పిల్లాన్ని ప్రేమిస్తూ ఉంటాం,
ఆ అబ్బాయికి ప్రేమించినందుకు రెస్పాండ్ అయ్యి, అమ్మాయి ప్రేమించినందుకు రెస్పాండ్ అయ్యి వాళ్ళు ప్రేమిస్తారు. అసలు వాళ్ళు ప్రేమించడానికి గల కారణం ఏంటంటే మనలా ఉంటారు కాబట్టి. నాలాగా ఉంటాడు మా అబ్బాయి, నాలాగా ఉంటుంది మా అమ్మాయి, చిన్నాడు పెద్దాడు అని అనుకుంటూ ఉంటాం. అంటే రూపంతో మనం ఆకర్షితులై ప్రేమిస్తాం. ఆత్మల్ని ప్రేమించనున్నట్టుగా ఎక్కడ దాఖలాలు లేవు. అందుకని ఆత్మని ఏ మానవుడైతే ప్రేమిస్తాడో శక్తి సంపన్నులకి అది సాధ్యం. శక్తి లేని వాళ్లకు తెలియదు కదా, ప్రాణం అంటే తెలీదు, ఆత్మ అంటే తెలీదు. వింటారు కానీ ప్రత్యక్షంగా వాళ్ళకి అనుభవంలోకి రాదు. అందుకని మనలాగా ఉండే వాటిని మనం ప్రేమించడం, పిల్లల్ని, వాటిని, ఇష్టుల్ని. అలాగే ఈ మనం సంపాదించిన సంపద అంతా కూడా పిల్లలకి ఇచ్చే వెళ్తాం. మనం కొంత అనుభవిస్తాం వాళ్ళ చదువులకే కానీ, రకరకాల ఖర్చులకే కానీ. అయితే వాళ్ళని అనుభవించేటట్టు యోగ్యత కూడా మనం ఎందుకు ఇస్తాము అంటే అది మనం అనుకొని, నా రూపమే, నేనే, నా ఐడెంటిటీ అది. నేను పోయినా నా కొడుకుంటాడుగా, మళ్ళీ వాడు పోయినా వాడు కొనుక్కుంటాడుగా. అంటే ఏంటి, ఇది పరంపర. అందుకని ఈ ధనాలు, ఆస్తులు పిల్లలకి ఎందుకు చెందుతాయి అంటే అది వాడే కాబట్టి, వేరేవాడు కాదు. వేరేవాడికి ఇష్టం ఉంటే ఇవ్వచ్చు, అది కూడా ట్రాన్స్ఫరబులే. అది గిఫ్ట్ డీడు అవి ఇవి కొన్ని పదాలు వాడతారు. శక్తులు ఎవరున్నా సరే ఇష్టమైన వ్యక్తులకి శక్తులు సంపాదించిన వాళ్ళకి ఇవ్వడానికి అర్హత ఉన్నది, ఇవ్వగలుగుతారు, క్షణంలో ఇవ్వగలుగుతారు, చూపుతో ఇవ్వగలుగుతారు. శక్తిపాత్ అంటారు దాన్ని. ఇలా బ్రుకిటితో నొక్కి కూడా ఇవ్వగలుగుతారు, ముట్టుకోకుండా కూడా ఇవ్వచ్చు. సంకల్పంతో ఎదుటి వాళ్ళకి వాళ్ళ యొక్క శక్తిని ట్రాన్స్ఫర్ చేయొచ్చు, దాంట్లో డౌటే లేదు. చాలా ఉదాహరణలు మన పురాణాలలో భగవంతుడు ఎంతోమందికి ఇచ్చారు. మనం కూడా మన పిల్లలకి ఆస్తులు ఇచ్చినట్టుగా, మనకి క్లోజ్గా ఉండే వాళ్ళకి సహాయాలు చేసినట్టుగా, ఎవరికో లోన్ మనం తీసుకొని కూడా ఇస్తూ ఉంటాం ప్రేమ వల్ల. ఆయన ఇస్తాడో ఇవ్వడో నమ్మకం, అంటే వారు బాగు కోరుతాం. అంటే ఇట్ ఇస్ ట్రాన్స్ఫరబుల్. ప్రేమ ట్రాన్స్ఫరబుల్, భక్తి ట్రాన్స్ఫరబుల్, శక్తి ట్రాన్స్ఫరబుల్, ఎవ్రీథింగ్ ట్రాన్స్ఫరబుల్. ఇఫ్ మనం చెయ్యాలి అనుకుంటే వాళ్ళు కూడా స్వీకరించడానికి రెడీగా ఉండాలి. లేకపోతే వాళ్ళు ఎలా తీసుకుంటారు? దానం చేసేవాళ్ళు ఉంటారు, పుచ్చుకునేవాడు కూడా ఉండాలి, లేకపోతే ఎలా కుదరదు. అందుకని ఇది చాలా విశేషమైనటువంటి శక్తిపాత్ గురించి మనం మాట్లాడుకున్నాం, దాన ధర్మాల గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఇతరులు బాగు కోసం దయ, కృప, కరుణ ఇలాంటి వాటి గురించి కూడా ఇవన్నీ ట్రాన్స్ఫరబుల్. ఎన్ని జన్మలు అనేటువంటిది మనం వస్తే మీకు ఎన్ని జన్మలకి ఇవ్వడానికి మీకు సంకల్పం ఉంటే అన్ని జన్మలకి ఇవ్వచ్చు. శరీరం ఉన్నా ఇవ్వచ్చు, శరీరం లేకపోయినా కూడా ఆత్మకి మనం ఇవ్వచ్చు. ఆ రూపాలు మారుతాయి. నేను ఇండియాలో ఉన్నా ఇచ్చేవాడు, జపాన్లో ఉన్నా ఇచ్చేవాడు ఇస్తాడు. ఈ ప్రపంచంలో ఏ మూలన ఉన్నా, ఏ గ్రహం మీద ఉన్నా కూడా ఇవ్వదలుచుకుంటే మనం సంకల్పం చేస్తే వాడికి ముట్టి తీరుతుంది, సందేహమే లేదు. అందుకని అందరూ దివ్య శక్తిని సంపాదించి ఆ శక్తి సంపన్నత మీరు పొంది ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, ఇతరులకు ఇచ్చేంత శక్తి సంపాదించి శక్తిపాత్ చేసేటువంటి ఆ స్థితిలో మీరందరూ మీకు కలగాలని, మీరు పొందాలని, ఇతరులకి, సమాజానికి, దేశానికి, జగత్ కళ్యాణానికి ఉపయోగించాలని నా యొక్క దివ్యాశిష్. ధన్యవాదాలండి. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.